నల్లపూస ధారణ. ఈ నల్లపూసల ధారణ గురించి మనం చక్కగా చెప్పుకుందాం. స్త్రీ 1 సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. ఇది అందరికీ తెలుసు కదా. అందువలన స్త్రీ నాడులకు అనుకూలమైన పదార్థాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేశారు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను వైజ్ఞానికంగాను ఉత్తమ పరిణామాలు కలిగిస్తాయి. సకల దేవతల సన్నిధాన యుక్తమైనటువంటి సకల తీర్థాల సన్నిధానం కలిగిన సౌభాగ్యాల నొసగే తాళి మాంగళ్యం. ముత్తైదువకు ముఖ్యమైనది అది. వెనుకటి కాలంలో నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతి మీద ఉత్పన్నమయ్యేటటువంటి ఉష్ణాన్ని పీల్చుకునేవి. అది కాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం అన్నమాట ఈ నల్లపూసలు. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మన దేహంలోని ఉష్ణంతో పాటు బంగారు గొలుసును వేసుకోవటం వల్ల ఇంకా వేడి పెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమవుతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతు భాగంలో సుషుమ్న మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువలన హృదయం గొంతు భాగంలో ఉష్ణ సమతులమై రోగాలు పరిహారం అవుతాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిది కాదు. స్త్రీలు నల్లపూసల తాడికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైనవిగా భావించటం అనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమైపోయింది. ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకొని ధరించటం జరుగుతుంది. కానీ పూర్వం మంగళసూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోని నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చిన వారు సరాసరి నల్లపూసలను మంగళసూత్రానికి అమర్చటం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటి వారు ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళసూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరీకి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయటం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్య జీవిత కాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఈ వధువు యొక్క సౌభాగ్యం జీవిత కాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. నాకు వివాహమును భాగ్యమును ఆరోగ్యమును పుత్ర లాభాన్ని ప్రసాదించదవుగాక అని ప్రార్థించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతను పగడముల చేతను కూర్చబడిన సూత్రమును కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించటం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించటం వలన వధూవరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఒక ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా అవి మంగళసూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది. సర్వేజన సుఖినో భవంతు.